కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధ భూమిన 6వ రోజున తెల్లవారేసరికి మళ్ళీ ఉభయ సేనలు యుద్ధ సన్నద్ధం అయ్యాయి. ఈసారి పాండవ సేనలు మకర వ్యూహంలోనూ, కౌరవ సేనలు క్రౌంచ వ్యూహంలోనూ రచించబడ్డాయి. ఆరంభంలోనే భీముడు ద్రోణుడితో తలపడ్డాడు. ద్రోణుడు భీముడి మర్మస్థానాలను ఇనుప బాణాలతో కొట్టేసరికి భీముడు కోపించి ద్రోణుడి సారథిని ఒక్క బాణంతో చంపేశాడు. మహాయోధుడైన ద్రోణుడు తన రథాన్ని తానే నడుపుకుంటూ కూడా దారుణమైన యుద్ధం చేశాడు. తర్వాత భీముడు చెలరేగి దుర్యోధనుడు మొదలుగా గల ధృతరాష్ట్ర పుత్రులపైన వచ్చి పడ్డాడు. వారందరూ ఒక్కచోట కనిపించేసరికి భీముడికి భీష్ముడి భయం కూడా పోయింది. అతను ఒంటరిగా కౌరవ సేనలో చొరబడ్డాడు. ఇది చూసి అందరూ భీముణ్ణి ప్రాణాలతో పట్టుకుందాం అనుకున్నారు. దుశ్శాసన, దుర్విషహ, దుస్సహ, దుర్మద, జయ, జయసేన, వికర్ణ, చిత్రసేన, సుదర్శన, చారుచిత్ర, సువర్మ, దుష్కర్ణులు మొదలుగా గలవారు భీముణ్ణి చుట్టుముట్టారు. ఆ వ్యూహంలో చిక్కుకొని కూడా భీముడు భయపడకపోగా వాళ్ళు తనను పట్టుకోదుస్తున్నారని తెలిసి ఆగ్రహావేశంతో గద తీసుకొని వారి మీదికి వెళ్ళాడు. భీముడు ఏదో అఘాయిత్యానికి పూనుకున్నాడని పసిగట్టి పాండవుల సేనాని ధృష్టద్యుమ్నుడు తాను యుద్ధం చేస్తున్న ద్రోణుణ్ణి వదిలిపెట్టి భీముడి రథం ఉన్న చోటికి వచ్చాడు. ఖాళీగా ఉన్న రథం చూడగానే అతని శరీరం వణికిపోయింది. అతను కంపిస్తున్న గొంతుతో భీముడి సారథిని "భీముడెక్కడా" అని అడిగాడు.